హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ ట్యాక్సీ లాగ్స్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసరికి విజయవాడ టు బందర్ బీచ్ కండి. మంగినమూడి బీచ్ ఉంటుంది కదా బందర్ పక్కన, అక్కడికి అయితే వెళ్తున్నాం. ఈ ట్రిప్ అయితే మనం మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అయ్యాము. 8:30కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే ప్రెసెంట్ 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము విజయవాడ నుంచి. మన టోల్ గేట్ ఉంటుంది కదా దవలూరు, ఆ టోల్ గేట్ దాటేసి మన ఉయ్యూరు దగ్గరలో అయితే ఉన్నాము. ఈ ట్రిప్ మనం కస్టమర్ అయితే హై స్కూల్ రోడ్డు పంటకాలవ పటమట ఉంది కదా, పటమట హై స్కూల్ రోడ్లో మనం కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాము. పిక్ చేసుకొని మనం కంకిపాడు దగ్గర చైతన్య కాలేజ్ ఉంది, అక్కడ వాళ్ళ పిల్లల్ని అయితే ఒక ఇద్దరిని ఎక్కించుకొని, వాళ్ళకి సండే కాబట్టి వాళ్ళకి స్కూల్ సెలవు అంట. సండే కదా సెలవు ఉంటుంది కదా, వాళ్ళకి అవుటింగ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకెళ్ళారు వాళ్ళ బీచ్కి. ప్రస్తుతానికి మనం అయితే కూచిపూడి వెళ్ళే జంక్షన్ కి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కనుక కూచిపూడి, చల్లపల్లి, అవనిగడ్డ, నాగేలంక అటు అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ జంక్షన్ దాటి స్ట్రైట్ గా వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది. మనం అయితే ప్రస్తుతానికి అయితే హైవే ఉంది కదా ఇక్కడ, ఇటు నుంచి మనం లెఫ్ట్ వెళ్తే గనక కాకినాడ వరకు అయితే వెళ్తుంది. అదే రైట్ వెళ్తే గనక మనం ఒంగోలు వరకే తెలియదు. ఇది కొత్తగా కోస్టల్ ఏరియాని కనెక్ట్ చేస్తూ నిర్మించిన హైవే అన్నమాట. ఆల్రెడీ రన్నింగ్ అయితే అయిపోయింది, ఒక 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ హైవే అయితే మనకి ఒంగోలు నుంచి కాకినాడ వరకు అయితే ఉంటది అనమాట. ఒంగోలు మీదుగా ఒంగోలు తర్వాత బందరు, అమలాపురం, కాకినాడ దగ్గరికి అయితే వెళ్తుంది. మెయిన్ ఏంటంటే మచిలీపట్నం పోర్టు ప్లస్ కాకినాడ పోర్టు కలిపి మెయిన్ హైవే అనమాట. హైవే నెంబర్ వచ్చి NH216 అనమాట. మనం అయితే బందర్ అయితే వచ్చేసాము. ఇది హైవే డెడ్ ఎండ్, NH65 హైవే డెడ్ ఎండ్. మనం ఇక్కడ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్కి అయితే వెళ్ళాలంట. అక్కడ ఒక 1 అవర్ అయితే వర్క్ ఉంటది, అక్కడ చూసుకొని మనం డైరెక్ట్ బీచ్ కి అయితే బయలుదేరిపోవచ్చు. మన ప్రస్తుతానికి అయితే గోల్డ్ ప్రిన్స్ అని చెప్పి బందర్లో గోల్డ్ కి సంబంధించింది అన్నమాట, ఫేమస్ బాగా. ఇక్కడికి అయితే వచ్చాము. కస్టమర్స్ అయితే ఇలా వెళ్తున్నారు లోపలికి. వాళ్ళు వచ్చేలోపు అయితే మనం కార్ అయితే రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకొని ఎక్కడైనా కొంచెం నీడకుంటే అక్కడ పార్క్ చేసుకుందాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఈజీగా అయితే స్టార్ట్ అయిపోవచ్చు. మనకి ఇక్కడ వర్క్ అయిపోగానే వాళ్ళు రాగానే మనం డైరెక్ట్ అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడికి మనకి వెళ్ళే పని అయితే లేదు. మనకి ఇక్కడైతే మచిలీపట్నంలో అయితే పని అయితే అయిపోయింది. మనం డైరెక్ట్ స్టార్ట్ అయిపోవచ్చు బీచ్ దగ్గరికి. మంగిడిపూడి బీచ్ ఇక్కడికి కరెక్ట్ గా మనకి మచిలీపట్నం టౌన్ నుంచి అయితే 13 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒక 20 మినిట్స్, 20 to 25 మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది. రోడ్డు అయితే బాగానే ఉంటుంది, సింగిల్ రోడ్డు. కొంచెం అదికి దిగిన తర్వాత ఇదైతే మనం కరెక్ట్ గా లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము మచిలీపట్నం. మనం అయితే మంగినమూడి బీచ్ కి అయితే ఎంటర్ అయిపోయాం, వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది. వాళ్ళని అయితే దింపాను, వాళ్ళు బీచ్ లోకి అయితే వెళ్ళారు. ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసి వస్తారు. మనం ఈ లోపు కార్ పార్క్ చేసుకొని మనం కూడా వెళ్దాం బీచ్ కి. చూపిస్తాను మీకు మొత్తం అక్కడ బీచ్ ఎలా ఉందో, వాతావరణం మొత్తం అంతా మీకు చూపిస్తాను. మన వెహికల్ అయితే ప్రస్తుతానికి మనం అయితే ఇక్కడ అయితే పార్క్ చేసాము. ఎక్కడ నీడగా ఉంటదేమో చూసా గానీ వెహికల్ పెట్టడానికి ఎక్కడైతే నీడ అయితే లేదు, ఎండగానే ఉంది. ఇంకా మనకి ఎక్కడ అవకాశం లేక ఇక్కడైతే పార్క్ చేశాను. ఇప్పుడు మనం అయితే బీచ్ లోకి వెళ్ళి చూద్దాము. మనం ఇక్కడైతే కారు పెట్టిన ప్లేస్ నుంచి మన బీచ్ లోకి వ్యూ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అవి అయితే ఆర్టిఫిషియల్ గా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అయితే ప్లాంటేషన్ చేశారు.
మీరు వైజాగ్ ఆర్కే బీచ్ లో చూశారు కదా, అదే విధంగా వైజాగ్ ఆర్కే బీచ్ లో ఎలా అయితే ప్లాంటేషన్ చేశారు, ఇక్కడ కూడా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ప్లాంటేషన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడైతే పెరిగినవి అయితే కాదు, ఇవి న్యాచురల్ గా వచ్చినవి అయితే కాదు, వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ అయితే చేశారు. ఇక్కడ చుట్టూ మనకి పార్కింగ్ ప్లస్ కూల్ డ్రింక్ షాపులు కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫుడ్ కూడా మనకి A to Z అయితే కనుక ఇక్కడైతే దొరుకుతుంది. కాకపోతే మన కంపేర్ టు అవుట్ సైడ్ అయితే కొంచెం కాస్ట్ ప్లస్ టేస్ట్ అయితే కనుక కొంచెం ఇది అయితే ఉంటుంది. మనం మెయిన్ రోడ్ అన్నమాట ఇది. ఇది డెడ్ ఎండ్ బీచ్ దగ్గరికి రావడానికి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. ఇక్కడ నూడిల్స్ పాయింట్ ప్లస్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే ఒక 200 మీటర్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది బీచ్ దగ్గరికి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసారు కదా, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ప్లస్ మనకి బిర్యానీ, మొత్తం ఎవ్రీథింగ్ A to Z ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకి మాక్సిమం అయితే మనం ఫ్యామిలీతో అయితే వచ్చేటప్పుడు ఫుడ్ మనం ఓన్ గా ఇంటికాడ ప్రిపేర్ చేసుకుని వస్తే బాగుంటది. ఇక్కడ మనకి కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ బీచ్ లో తిరగడానికి. నెక్స్ట్ మనం ట్రైల్ వేద్దాము. మీకు ఇందాక చూపించా కదా ప్లాంట్స్, ఇవి న్యాచురల్ గా ప్లాంటేషన్ చేశారని. దగ్గర నుంచి వస్తే ఇలా ఉన్నాయి. మనకి బీచ్ లోకి రాగానే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ప్లాంటేషన్ అయితే చేశారు. మనకి బీచ్ వచ్చేసరికి విజయవాడ నుంచి అయితే కనుక 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనకి విజయవాడ నుంచి బీచ్కి వెళ్ళాలంటే వెళ్ళాలి, బీచ్ వ్యూ మనం ఎంజాయ్ చేయాలి, మనం బీచ్ లో స్నానం చేయాలి అనుకుంటే కనుక మనకి విజయవాడ సరౌండింగ్స్ నుంచి మనకి 3 బీచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మన మంగినపూడి మచిలీపట్నం బీచ్, రెండోది వచ్చేసరికి బాపట్ల, మూడోది చీరాల కూడా ఉంది. మనకి సేమ్ మైలేజ్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ బందర్ బీచ్ ప్లస్ బాపట్ల బీచ్ రెండు ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ అయితే డిస్టెన్స్ అయితే మనకు వస్తుంది. 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అదే మనకి చీరాల బీచ్ అయితే కనుక 100 కిలోమీటర్స్ అయితే కనుక ఉంటుంది. మనం వీకెండ్ టైంలో, హాలిడే టైంలో ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలంటే కనుక ఈ బీచ్ అయితే నేనైతే ప్రిఫర్ అయితే చేస్తాను. బాగానే ఉంటుంది. మనకి జర్నీ విషయంకి వస్తే కనుక చాలా జర్నీ అయితే మనకి రోడ్స్ అయితే కనుక హైవే కాబట్టి మనకి 1.5 అవర్లు అయితే కనుక మనం విజయవాడ నుంచి అయితే వచ్చేయచ్చు. జర్నీ అయితే మనకి చాలా ఈజీగా అయితే జరుగుతుంది. అదే మనకు బాపట్ల బీచ్ అయ్యేటప్పటికి మనకి గుంటూరు వరకు బాగానే ఉంటుంది రూట్. అటు నుంచి అయితే మనకి మళ్ళీ పొన్నూరు బాపట్ల రూట్ అయితే సింగిల్ రోడ్ అది. మనకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది జర్నీకి. ఇదైతే మనకి హైవే కాబట్టి 70 కిలోమీటర్స్ వరకు మనం హైవే. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్, బందరం నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే మనకి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. బీచ్ వ్యూ చూశారు కదా, ఈ రోజు సండే అన్నమాట. కొంచెం మీడియం గా అయితే ఉంది క్రౌడ్. ఇక్కడ మనకి స్నానాలు చేయడం కూడా బీచ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఫ్యామిలీతో వస్తే, లేడీస్ తో వస్తే కనుక మనకి కొంచెం డ్రెస్ చేంజింగ్ దానికైతే కొంచెం ఇబ్బంది అయితే ఉంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే లేదు. బీచ్ కాబట్టి మనకి క్లైమేట్ అయితే చాలా కూల్ గా అయితే ఉంది. ఇక్కడ మనకి బీచ్ లో ఐస్ క్రీమ్లు ప్లస్ హార్స్ రైడ్ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వాటర్ కూడా బాగానే ఉన్నాయి చూడడానికి. మనం లోపలికి దిగి స్నానం చేస్తే కానీ తెలియదు. నేనైతే స్నానం అయితే ఏం చేయట్లేదు, జస్ట్ ఏంటంటే వ్యూ అయితే చూపిస్తాను అంతే. ఆ కస్టమర్స్ అయితే వెళ్ళాక వాళ్ళైతే బీచ్ లో అయితే స్నానం అయితే చేస్తున్నారు. Down, down, show me easy, show me the heart. ఇప్పుడైతే మనకి టైం అయితే ఆల్మోస్ట్ 12 అయితే అవుతుందండి. వాళ్ళైతే వెళ్ళారు. వాళ్ళు రావడానికి ఒక 1 అవర్ పైన అయితే పడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మనం లంచ్ చేసుకొని బయలుదేరుతాము. ఈ ట్రిప్ అయితే మనకి 170-180 కిలోమీటర్స్ అయితే రావచ్చు. ఈ ట్రిప్ క్లోజ్ అయ్యేటప్పటికి 6, 5 to 6 అయితే అవ్వచ్చు ఈవినింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ATV వెహికల్ అని చెప్పి ఆల్ టెరైన్ వెహికల్ అయితే ఉంది అక్కడ. అది మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము. 4 వీల్ బైక్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ శివలింగం నుంచి మనకి వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు.
ఇక్కడ మనకి బీచ్ లో శివలింగాన్ని కూడా పెట్టారు. బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా మనకి చాలా అయితే బాగుంది. కింద దేవుడు విగ్రహాలు, ఫోటోలు, నంది, వినాయకుడి విగ్రహం, శివలింగం. మనకి శివలింగం దగ్గర నుంచి అయితే బీచ్ లోకి అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. జస్ట్ నేను ఇప్పుడే 4 వీల్ బైక్ అయితే డ్రైవ్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అయితే థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కార్ దగ్గర అయితే వెళ్ళి వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. మీరు కూడా ఈ బీచ్కి వచ్చినప్పుడు కొంచెం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడైనా కాదు, ఏ బీచ్ అయినా కానీ బాగుంటుంది. కొంచెం థ్రిల్లింగ్ అయితే కనుక ఉంటుంది. ఇదే లైట్ హౌస్, అది ఎక్కితే కనుక మనకు బీచ్ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ మామగారి దగ్గర అయితే శనగగుళ్ళు అయితే తీసుకున్నాం కాల్చినవి. 20 రూపాయలకి సంచి నిండా ఇచ్చింది. 20 రూపాయలు బాగానే ఇచ్చింది. మన కస్టమర్స్ అయితే వచ్చేసారు. మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే కనుక 1:30 అయితే అవుతుంది. మనం అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. మనం డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి అక్కడైతే లంచ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ గా విజయవాడ అయితే 1.5 అవర్ అయితే జర్నీ ఉంటుంది. అంటే మనం 3 గల్లా అయితే కనుక విజయవాడ రీచ్ అయిపోవచ్చు. అక్కడ కొంచెం మంచిది రెస్టారెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఆపమన్నారు డైరెక్ట్ విజయవాడ. మన ముందు కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళే మన కస్టమర్స్. మొత్తం మొత్తం అందరూ లేడీసే. మనం ప్రస్తుతానికి అయితే మచిలీపట్నం అయితే వచ్చాము రిటర్న్ లో. ఇప్పుడు మనం హైవే అయితే ఎక్కాము. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి విజయవాడ అయితే కనుక 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి 1 అవర్ 15 మినిట్స్ అయితే కనుక జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ హైవే వచ్చేసరికి నెంబరు NH65 అన్నమాట. నేషనల్ హైవే 65. మనకి హైవే కన్స్ట్రక్షన్ అయ్యి ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంతకు ముందు అయితే కనుక ఈ హైవే అయితే లేదు, సింగిల్ రోడ్ ఉండేది. మనకి జర్నీ అయితే కనుక చాలా టైం అయితే పట్టేది. ఇప్పుడు మనకి ఇది 3 లైన్ హైవే అయింది కాబట్టి మనకి విజయవాడ నుంచి బందర్కి అయితే జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ అయితే కనుక మనం రీచ్ అయిపోవచ్చు. ఇందాక మీకు చూపించే కదా హైవే ఇది, మన పోర్ట్ హైవే అన్నమాట. NH 216 ఇప్పుడు డైరెక్ట్ మనం అయితే ఇంకెక్కడ ఆగే పని లేదు. డైరెక్ట్ విజయవాడ బెంచర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం అయితే టైం అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది. మనం బెంచ్ సర్కిల్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే లంచ్కి అయితే వెళ్ళాలి. వాళ్ళు కస్టమర్లు అయితే కనుక జిస్మత్ జైల్ మండీకి అయితే తీసుకెళ్ళమన్నారు. కరెక్ట్గా ఇది మనకి లొకేషన్ వచ్చేసరికి బెంచ్ సర్కిల్ సిగ్నల్ దాటగానే లెఫ్ట్ సైడ్ ట్రెండ్స్ అని ఉంటుంది. ఈ పక్కన చూసే కదా ట్రెండ్స్, ఈ ట్రెండ్స్ ఆనుకొని ఈ పక్కన లెఫ్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక కొంచెం ఎదురుకి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ లో జిస్మత్ జైల్ మంది బిర్యానీ అయితే కనుక ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. రోడ్ ఇక్కడ చిప్స్ వేసారనమాట. మనకి రోడ్ ఎక్కడ ఉందో వెహికల్ కొంచెం వెళ్ళడానికి అయితే ఇబ్బంది అయితే పడుతుంది.
మనం అయితే ఇక్కడ వాళ్ళని డ్రాప్ చేసాము, వాళ్ళు లంచ్ చేసుకొని వస్తారు, మనం కూడా రమ్మన్నారు లంచ్కి, వెళ్దాము. కారు మనం పార్కింగ్లో అయితే కనుక అండర్ గ్రౌండ్లో అయితే కనుక పార్కింగ్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకొని పైకి అయితే మనం లంచ్కి అయితే వెళ్దాము. నేనైతే ప్రజెంట్ చికెన్ మంది ప్లస్ చికెన్ స్టీక్ ప్లస్ పెప్సీ కాంబో ఆఫర్ అయితే ఉంది, 359 రూపీస్ అంట. ఇదైతే ఆర్డర్ పెట్టాను, తీసుకొచ్చారు. చూడడానికి అయితే కలర్ఫుల్ గా అయితే ఉంది, చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. కస్టమర్స్ అయితే కాల్ చేశారు, వాళ్ళైతే లంచ్ అయితే చేసేసారు, మనల్ని అయితే వచ్చేయమన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి పిక్ చేసుకొని ఇక్కడ మన హై స్కూల్ రోడ్డు పటమట్ట దగ్గర వాటర్ ట్యాంక్ అయితే ఉంటది, అక్కడైతే వాళ్ళ హౌస్, అక్కడ మనం వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మనం వెళ్ళిపోవడమే. మన ట్రిప్ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే కనుక 4:15 అయితే అవుతుంది ఈవినింగ్. మనం అయితే కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్ అయితే వచ్చేసాము. మనకి ఇటు లుక్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనం 8:30కి అయితే స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. ఈ ట్రిప్ మొత్తం అమౌంట్ వచ్చేసరికి 3700 అయితే ఇస్తారు మనకి, 3700. ఇందులో మనకి 1200 అయితే కనుక ఖర్చు అవుతుంది, మిగతా 2500 అయితే కనుక మనకి జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ టుడే, బై బై.